దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేడు దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నట్లరా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము. అవును పిల్లరా, దేవుని పిల్లలమైనటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభు చేత పిలువబడినటువంటి వారమైన మనము, ప్రభు యొక్క కృపలో భద్రపరచబడిన వారమైన మనము, రక్షణ అనేటువంటి ఆనందంలో ఉన్నటువంటి మనము నిశ్చయముగా పాపమునకు దూరముగా ఉండేవారంగా ఉండాలి, కీడునకు దూరంగా ఉండేవారంగా ఉండాలి. నేటి దినాన్న మానవాళి పిల్లల దేవునితో సహవాసం చేస్తూనే పాపము కొరకై పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితులను, అలాగే లోకము కొరకై పరుగులు పెడుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి జ్ఞానైన సొలొమోను అంటాడు, నీవు నీ పాదాలను పాపం వైపుకు పరుగులు పెట్టనీయకుండా నువ్వు పవిత్రపరచుకోమని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నేటి దినాన్న మన జీవితంలో పిల్లల ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డామనే సత్యాన్ని ఎరిగి పాపానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.